ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు టోనీ బాబు, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 3 రోజుల క్రితం మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం 82% పైన ఓటింగ్ పోలవడం జరిగింది. ఎలక్షన్ కమిషనరు నిన్న ఉదయం పోలింగ్ సరళి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కువ శాతం యువకులు, విద్యార్థివంతులు, మేధావులు, మహిళలు ఎక్కువ శాతం కూటమిని బలపరిచినందుకు, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, మైసూరు, ఢిల్లీ అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఓటును వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు నిజమైన వ్యక్తులకు ఈరోజు ఓటు వేసి గెలిపించారని నేను మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అందులో మా జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో కృషి ఉంది. ఈ 13 జిల్లాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక స్పెషల్ డ్రైవర్ కార్యక్రమాన్ని స్పీకర్ చుట్టి 4 నెలల నుంచి రాత్రి పగలు ప్రతి కుటుంబాన్ని కలిసి కూటమిని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి అర్థించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా పెరిగిందో మీరు చూశారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రేపు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. 110 నుంచి 120 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గతుకులు, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పడుతూ ఉంది, ఎక్కడ చూసినా కరెంటు బిల్లులు, అదేవిధంగా చెత్త పన్ను, ఇంకన్నీ చూసుకుంటే విద్యార్థులకి ఈరోజు సరైన ఉద్యోగం లేక టీ షాపుల్లో కావచ్చు, అదేవిధంగా మెకానిక్ షాపుల్లో కావచ్చు ఆటో తోలుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు అటువంటి వాళ్ళంతా ఈరోజు తిరగబడ్డారు. ఖచ్చితంగా కూటమి గెలిపించుకోవాలి, కూటమి వస్తే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేయడం జరిగింది. ఈరోజు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి 2-3 బస్సులు వేసుకొని సొంత ఖర్చులతో యువకులు వారి అమూల్యమైన ఓటును నెల్లూరు జిల్లాలో ఉపయోగించుకున్నారు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో సొంత ఖర్చులు పెట్టుకొని చెన్నై, బెంగళూరు నుంచి వచ్చారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము 4 నెలల నుంచి రాతనక పగలనక మేము అనేక మందితో మోటివేషన్ చేసుకుంటూ కూటమిని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చింది ఒకటే మాట, రాష్ట్ర భవిష్యత్ కోసం మనం తగ్గుతున్నాం, మనం కూటమిగా ఏర్పడుతున్నాం, కూటమిని గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విధానాన్ని మేము తీసుకొని ఆచరించడం జరిగింది. ఈ రోజు అందులో ఖచ్చితంగా మేమంతా కూటమికి మద్దతుగా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనకు బాధ్యతగా నిలబడి ఓట్లు వేయడం జరిగింది. నారాయణ గారి కావచ్చు, అటు నుంచి కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, అదేవిధంగా కోవూరు ప్రాంతాల్లో, ఈ పక్క ఉమ్మడి జిల్లా వెంకటగిరి, గూడూరు,
సర్వేపల్లి, అదేవిధంగా సూర్యుపేట ప్రాంతాల్లో ఈ 10 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువకులు, మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేయడం జరిగింది. వారందరికీ మేము శిరసు ఉంచి నమస్కరిస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా 70,000 పైచిలుకు మా నాయకుడు గెలవబోతున్నాడు. ఇది ఖచ్చితంగా మేము బల్లగుద్ది చెప్పగలుగుతాం. మా నాయకుడు 50,000 నుంచి 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఓటర్ సరళి 86% పై వరకు ఓటర్ సరళి అక్కడ జరిగింది. అక్కడ రాత్రి 2 గంటల దాకా అనేక మంది క్యూలో ఉంటూ ఓట్లు వేయడం జరిగింది. వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాలు మారుతాయి, పిఠాపురంతో మంచి జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజలు ముక్త ఖండంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలని చెప్పి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజులు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. ఈరోజు మీడియాల ముందుకు వచ్చి పులుల్లాగా, సింహాల్లాగా గర్జించే వాళ్ళు కూడా పిల్లుల్లాగా మౌనంగా మాట్లాడతాం. ఓటర్ల స్థలే అర్థమైపోయింది. ఓటు వేసినది ఎవరికో అని చెప్పి ఆ నాయకులకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా మా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి 110 నుంచి 120 స్థానాలు మేము గెలవబోతున్నామని సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చివేశారు. ఖచ్చితంగా దాన్ని ముక్త ఖండంతో మేము ఖండిస్తున్నాం. అక్కడ 20వ తేదీ మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని స్వీకారం చుడుతున్నాం. అక్కడ కూడా మీడియా మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, అనేక మంది తరలి రావాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్.